సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. స్పీకర్పై మాజీ మంత్రి కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల విచారణకు మరింత సమయం కావాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కోరారు స్పీకర్. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఇంకా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటు కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ అన్నది సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనం చూస్తున్నాం, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించిన విచారణ సందర్భంగా 3 నెలల లోపు, అంటే గత నెల అక్టోబర్ 31 లోపు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా స్పీకర్ ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి అందులో 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో పూర్తయింది. ఇంకా 4కి సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ పాక్షికంగా పూర్తయింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి మరికొంత సమయం కావాలని చెప్పి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 8 వారాల గడువు కావాలని చెప్పి కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం అయితే ఇప్పటివరకు చెప్పలేదు. ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించలేదు. 3 నెలల లోపు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాబట్టి కోర్టు దీనిపై విచారణ ఎప్పుడు జరుపుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కొంత రాజకీయ వర్గాలు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా 8 మంది మాత్రమే ఇప్పటికీ నోటీసులకు సమాధానం ఇచ్చారు. వ్యక్తిగతంగా 8 మంది ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే ఇంకా స్పీకర్ నోటీసులకు సమాధానం కూడా ఇవ్వలేదు. కాబట్టి స్పీకర్ 8 వారాల గడువు కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు గడువు ఇస్తుందా, లేదంటే అంతలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పీకర్ ధిక్కరణ నోటీసులు, కోర్టు ధిక్కరణ నోటీసులు దాఖలు చేశారు. కాబట్టి దీనిపై సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది, ఎటువంటి తీర్పు చెప్పబోతుంది అన్నది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదంటూ ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ అన్నది దాఖలు చేసిన స్పీకర్ పైన ఎమ్మెల్యేల విచారణకు మరింత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ మరోవైపు సుప్రీంకోర్టును కోరిన పరిస్థితి. దీంతో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ను కేటీఆర్ దాఖలు చేశారు. మరి దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు విచారణ చేపడుతుందన్నది మనం వేచి చూడాలి.